అహల్య చనిపోయింది, కర్మం చేయాలని చెప్పేసి బామ్మ ఈ విధంగా గౌతమ్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఈలోపు అహల్య రూపంలో మీరా రియల్ ఎంటర్ అవుతుంది. ఇక అహల్య గురించి అందరూ మాట్లాడుకుంటుండగా ఇక అహల్య చనిపోయింది, ఇక అది ఒక అనాథ అని చెప్పేసి బామ్మ నాన్న మాటలని ఫోటో పెట్టి ఇక దానికి కర్మ చేయరా అని చెప్పేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది గౌతమ్ని. ఈలోపు ఇక అక్కడ ఫోటో చూసి అప్పుడు మీరా ఈ విధంగా అంటుంది, సార్ తనేనా మీ భార్య అనే విధంగా మీరా అడుగుతుంది. అవును. ఓ సార్ తనని నేను చూశాను సార్ అనేసరికి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమంటున్నావు మీరా, నా భార్యని చూసావా? అవును సార్, ఒక 2-3 అవర్స్ ముందుకు నేను హాస్పిటల్ నుంచి మీ ఇంటికి బయలుదేరే ముందు తను చెకప్కి వచ్చింది సార్. హెల్త్ కండిషన్ కరెక్ట్గా లేదని చెప్పేసి తను ఇందాక వచ్చి మా హాస్పిటల్లో చూయించుకొని వెళ్ళింది సార్. ఇందాక తనను రోడ్డు మీద కూడా చూశాను. ఏంటి నువ్వు చెప్పేది నిజమా మీరా? అవును సార్, ప్రామిస్ సార్, తనని ఇందాక చూశాను, తనే సార్ నేను చూసింది. ఏంటి ఎవరిని చూసో ఎవరో అనుకుంటున్నావా అని అతిథి అంటుంది. లేదు సార్, తనే 100% తనే సార్. ఇందాక మా హాస్పిటల్కి వచ్చింది, అంతేకాకుండా తను నడుచుకుంటూ వెళ్ళడం కూడా నేను చూశాను సార్. ఇది నిజంగా మీ భార్య చనిపోలేదు సార్, మీ భార్య బ్రతికే ఉంది. చూసావా, ఇప్పుడు మీరా కూడా చూసిందని అంటుంది కదా. నా భార్య చనిపోదు. నా భార్య ఒకవేళ చనిపోతే ఇక్కడ నా గుండె ఆగిపోతుంది. అర్థమైందా? ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకసారి నా భార్య చనిపోయింది, తనకి కర్మ చేయనని చెప్పేసి అంటే మర్యాదగా ఉండదని అక్కడ ఫోటో తీసుకొని లోపలికి బాబుని ఎత్తుకొని వెళ్తాడు. ఈలోపు అసలు నువ్వెక్కడ చూసావన్నట్టుగా భానుమతి మీరాను క్వశ్చన్ వేస్తూ ఉంటుంది. హాస్పిటల్లో చూశానమ్మా, ఇందాకనే చూశాను. అంతేకాకుండా తన హాస్పిటల్ చూచుకొని రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంది, నేను చూసింది తననే అని విధంగా అన్న తర్వాత వెంటనే అది చనిపోయిందని సంతోషంతో నేను ఇంటికి వస్తే ఆఖరికి వచ్చే వరకు అది బ్రతుకున్న విషయం బయటపడ్డది. వెంటనే అదే సమయానికి అహల్య చనిపోయిందని చెప్పేసి యాతిథికి ఫోన్ చేస్తుంది. ఇక నీకు అడ్డు అదుపు ఎవ్వరు లేరు బేబీ, నువ్వు హ్యాపీగా గౌతమ్తో లైఫ్ ఎంజాయ్ చేయలే. ఎక్కడ అది బ్రతికుందని చెప్పేసి గౌతమ్ బల్ల గుద్దినట్టుగా చెప్తున్నాడు మామ్. కానీ అది బ్రతికున్నట్టుగా నాకు కూడా అనిపిస్తుంది. అది ఉన్నన్ని రోజులు నా జీవితం ఇలాగుంటుంది మామ్. ఎలాగైనా సరే దాన్ని ఆచూకీ తెలుసుకొని దాన్ని చంపే ప్రయత్నం చేయవం. అది ఉన్నంతసేపు నా జీవితం ఎలాగుంటుంది. అది ఎక్కడ దొరికినా సరే దాన్ని చంపేయి మామ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఈ మాటలు ఇక మీరా వింటుంది. ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసరికి మీరా ఎదురు పడి ఉంటుంది. మీరాని చూసి ఇక అతిథి షాక్ అయిపోతుంది. ఈలోపు తన భార్య బ్రతుకుందని చెప్పేసి కాస్త ఊపిరి పీల్చుకొని టెర్రస్ పైన చూస్తూ టెన్షన్ నా గౌతమ్ని మీరా వచ్చి కాస్త రిలాక్స్ చేస్తుంది. ఆ సమయంలో వీళ్ళిద్దరిని డిస్కషన్ టెర్రస్ పైనుంచి గౌతమ్ చూస్తూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూసరికి అతిథి వెనకాల మీరా ఉంటుంది కదా. నా మాటలు చాటుగా వచ్చి వింటున్నావా అని చెప్పేసి ఇక మీరాను నిలదీస్తూ ఉంటుంది. అసలు నువ్వు నర్సువా తోకవా? ఎప్పుడు చూసినా నా వెనకాల చాటు మార్గం చేస్తూ అన్ని మాటలు వింటూ ఉన్నావు. అసలు ఈ ఇంటికి నువ్వు మంచి చేయడానికి వచ్చావా లేకపోతే చెడు చేయడానికి వచ్చావా అని చెప్పేసి కోపంతో అతిథి చెంప పగల కొడుతుంది మీరా. అతిథిని కొట్టేసరికి గౌతమ్ షాక్ అయిపోతాడు. అదేంటి మీరా అతిథిని కొడుతుంది? ఏంటి నువ్వు నన్నే కొడతావా? ఆఫ్టర్ ఆల్ నర్సివి, బాబుని చూసుకుని వచ్చిన దానివి నా మీద చెయ్యి వేస్తావా? నేను కొట్టడం కాదే, ఇప్పుడే నిలువుత నరికి వేయాలని చెప్పేసరికి ఇక గౌతమ్ టెర్రస్ పైన మీరా మాటలు విని షాక్ అయిపోతాడు. నువ్వు ఏం చేసావో ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే విన్నానే. అసలు ఏంటి బుద్ధంతా? గౌతమ్ అంటే ప్రేమ అనుకో, సరే అతని కోసం ఏదైనా త్యాగం చేస్తావు. కానీ కుటుంబాల్లో ఇంట్లో అడుగుపెట్టి ఆ కుటుంబాన్ని నాశనం కోరే ఏ ఆడది కూడా అది ప్రేమ అనదు, పైత్యం అని అంటారు అని ఈ విధంగా అంటుండగా, మా పర్సనల్ విషయంలో నీకేంటి అవసరం? నువ్వు నర్సులా వచ్చావు, బాబుని చూసుకొని వెళ్ళిపో. అయినా గౌతమ్ని ఎప్పటికైనా పెళ్లి చేసుకునేది నేనే, ఆ తర్వాత బాబుని దూరం పెడతాను అని అంటుండగా, ఈ మాటలే ఇందాక విని అందుకే నీ చెంప పగల కొట్టాను. ఇంకెప్పుడు ఈ పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఇంకొకసారి ఈ పిచ్చి వేషాలు వేసావనుకో నేనే నీ అసలు బండారం బయట పెడతాను అని వార్నింగ్ ఇచ్చిన తర్వాత, అసలు ఇదెవరు? నన్నే కొడతావా?
నీ సంగతి చెప్తానే, నీ అంతు చూస్తాను. బాబుని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చిన నీ జాబును కూడా బీకిస్తానే అనే విధంగా అతిథి ఇరిటేట్ పడుతుండగా గౌతమ్ మీరా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. నర్సులో వచ్చిన మీరా గారు నా కోసం బాబు గురించి ఎందుకు ఇంత తాపత్రపడుతున్నారు, అసలు ఈ మీరా ఎవరో తెలుసుకోవాలి అనే విధంగా అనుకుంటుంది. సరే సార్, బాబు పడుకున్నాడు, ఇక నేను వెళ్ళొస్తాను సార్ అని చెప్పేసి అహల్య వెళ్తూ ఉంటుంది. గౌతమ్ గారిని ఎలాగైనా కాపాడుకోవాలి, నేను లేదన్నమాట ఇక గౌతమ్ గారికి తెలిస్తే గౌతమ్ గారు బ్రతకడు. అది నేను ఊపిరి కూడా పీల్చుకోలేదు. గౌతమ్ని దూరం చేసుకొని ఇలా బ్రతుకుదంటే కారణం బాబు కోసమే. ఇక ఇప్పుడు గౌతమ్ గారు ఏకంగా నేను లేనన్న మాట విని ఇక అతను భూమి మీద కూడా బ్రతకడానికి కూడా వెనుక ముందు ఆరడు అని బాధపడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా ఈలోపు అడ్డుగా ఇక కారు వచ్చేస్తుంది. కారులో నుంచి గౌతమ్ దిగేస్తాడు. ఏంటి గౌతమ్ గారు ఇలా వచ్చారు, ఎందుకు సార్ అని చెప్పేసి బాబు లేచాడా, ఏడుస్తున్నాడా అని అంటుండగా అబ్బే లేదు మీరా గారు, నీతో మాట్లాడడానికి వచ్చాను. అసలు ఇందాక అతిథిని కొట్టడం నేను చూశాను. ఓ అవునా సార్, తను పొరపాటుగా ఫోన్లో మాట్లాడుతుంటే కొట్టాను సార్. అసలు మీరెవరండి అని చెప్పేసి ఇక మీరని అడిగేసరికి అహల్య లోపల కంగారు పడుతూ నేనెవరో తెలిసిపోయింది గౌతమ్ గారికి. నిజం చెప్పండి, మీరెవరు, నా కోసం బాబు కోసం ఎంత తాపత్రపడుతున్నారు? అసలు నిన్ను చూస్తూ ఉంటే నా భార్య అహల్య ఎప్పుడు నా కోసం నా కొడుకు కోసం ఎంత తాపత్రపడదో అలా చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ మీరెవరో చూడాలని ఉంది, మీ మార్క్స్ వెనుకాలన్న ఆ రూపం చూడాలని ఉంది అని విధంగా అంటుండగా అబ్బాయి నేనేదో తను అలా మాట్లాడిందని కోపం మీద కొట్టాను సార్. ఎందుకంటే బాబు గురించి అలా మాట్లాడేసరికి నాకెందుకో నచ్చలేదు. ఇక తనని కొట్టినందుకు నేను మిమ్మల్ని సారీ చెప్పనట్లేదు. నా కోసం నా కొడుకు కోసం ఇంత ఆలోచిస్తున్నా ఇక మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. అసలు మీరెవరో చూపించండి అనేసరికి అంటుండగా ఇక అహల్య కంగారు పడిపోతుంటుంది. నా మార్క్స్ వెనుకొన్న నా రూపాన్ని చూస్తే గౌతమ్ రియాక్టింగ్ ఎలా ఉంటుందని భయపడుతుంటుంది. తన మూతుకున్న మార్క్స్ వెంటనే తీసేస్తాడు. ఆ రూపంలో మీరా అహల్య కనిపిస్తుంది. అహల్యను చూసి ఒక్కసారిగా సంతోషపడతాడు. అహల్య అని చెప్పేసి గట్టిగా హాక్ చేసుకుంటాడు. అసలు నువ్వేనా? నీ చెప్పాను కదా నా భార్య బ్రతుకుంటుంది, నన్ను ఎప్పుడు విడిచిపోదు, తన గుండె నా గుండె ఒకటని నేను చెప్పాను కదా. అసలు ఈ రూపంలో వచ్చి నన్ను ఇక మన బాబును చూసుకోవడం కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ఈ సిస్టర్ రూపంలో నువ్వు నా ఇంటికి రావడం ఏంటి? అసలు ఏం అర్థం కావట్లేదు అని అహల్యను నిలదీస్తూ ఉంటాడు. కానీ ఈరోజు నువ్వు నా దగ్గరున్నావే అని వెంటనే అహల్యను హక్ చేసుకుంటాడు. మరి అహల్య బామ్మ గురించి నిజం చెప్తుందా? అప్పుడు గౌతమ్ రియాక్షన్ ఏంటి? అహల్యను తీసుకొని శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.